ఫంక్షన్ చిన్నదైనా భారతీయ భోజనంలో చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ మొదలైన అనేక రకాల ప్రత్యేక వంటకాలు ఉన్నప్పటికీ చివరిగా పెరుగు తిననిదే భోజనాన్ని ముగించరు. ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా పెరుగుతో తింటేనే ఆ అనుభూతి వేరుగా అనిపిస్తుంది. పెరుగు తినడం మంచిదే, కానీ మనం భోజనం ముగిశాక పెరుగు ఎందుకు తింటాము అని ఎప్పుడైనా ఆలోచించారా? పెరుగులోని ప్రీబయోటిక్ లక్షణాలు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు జీర్ణ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పెరుగుకు చలువ చేసే గుణాలు కూడా ఉంటాయి. వేడి చేసే ఆహారాలు తీసుకున్నప్పుడు కొంచెమైనా పెరుగును తింటే శరీరంపై వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఘాటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నాన్ వెజ్ తిన్న తర్వాత చివరిలో కాస్త పెరుగు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పెరుగు భారతీయ సంప్రదాయంలో లోతైన మూలాలను కలిగి ఉంది. అందుకే భారతీయ వంటకాల్లో పెరుగు తప్పనిసరి. ఇది సంప్రదాయమే కాదు, శాస్త్రీయంగా కూడా పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.